హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై అండి. నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ముక్క గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 1/2 kg వరకు మటన్ని శుభ్రంగా కడిగింది యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇది ఉడికేంత లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకోండి. అందులోని కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగాలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లారినాక మిక్సీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాము ఉడికిందో లేదో మటన్. చూడండి, ఈ వాటర్ ఉన్నాయి కదా, నో ప్రాబ్లం అండి, వాటర్ అందులో యాడ్ చేసుకుందాము కర్రీలో. చూడండి, ఈ టైప్లో ఉడికితే సరిపోతుంది. ఒక పీస్ చెక్ చేసి చూసుకోండి. చూడండి, ఈ టైప్లో ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి, ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా. చూడండి, వన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలన్నిటిని కూడా వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోతాయండి, నో ప్రాబ్లం. వీటన్నిటి కూడా బాగా కలుపుకొని ఒక 2 స్పూన్స్ వరకు కారం పడుతుందండి నేను తీసుకున్న మటన్కి. 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వేయండి, సాల్ట్ సరిపోతుంది. ఎందుకోసం అంటే మనం మటన్ ఉడికించే అప్పుడు యాడ్ చేసాం కదా. ఇప్పుడు అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అంతా కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఈ మసాలా అంతా కూడా కర్రీకి పట్టే విధంగా బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ మిరియాల పొడి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్లో, స్కిప్ చేయకండి. ఇది కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఈ టైప్లో ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ మిగిలిన వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పటిలా కాకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. నచ్చిందా ఈ స్టైల్లో మీకు? మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.